హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు ఈ ఉదయకాలమే ఈ వాక్యం ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా బలపరచునుగాక. దేవుని యొక్క కృప మెండుగా మీకు మీ కుటుంబాలకు కలుగునుగాక. మరి వాక్యాన్ని ధ్యానించుకుందాము. సొలొమోను రాసిన సామెతల గ్రంథము 29వ అధ్యాయము 8వ వాక్యము. జ్ఞానులు కోపము చల్లార్చెదరు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని సంగమ, నిజంగా ప్రతి మనిషికి కూడా కోపం అనేది కొన్ని సందర్భాల్లో వస్తుంది. అయితే కోపపడుడి కానీ పాపము చేయకూడి అని చెప్పినారు. ఈ కోపము వచ్చినప్పటికీ కూడా అది పాపంగా మారొద్దు, అది పాపం అయిపోవద్దు. నీ జీవితంలో అంతవరకు రానిచ్చుకోవద్దు, ఆ కోపాన్ని అంతవరకు రానిచ్చుకోవద్దు, పాపం అయ్యేంతగా కోపడొద్దు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నారు, పిల్లలపైన కోపపడతారు, పిల్లలపైన గట్టిగా అరుస్తారు, పిల్లల్ని గద్దిస్తారు. ఎందుకని? వాళ్ళ క్షేమం కొరకే, వాళ్ళకి మేలు చేయడానికి కొరకే, వాళ్ళని క్రమపరచడానికే కదా. అయితే అదే కోపంతో పిల్లలని రాక్షసంగా కొట్టి వారిని చంపేయటం అనేది పాపం కదా. అలా కాకుండా ఆ కోపము పాపంగా మారొద్దు. ఎవరిపైన కూడా ఒకవేళ కోపం రావచ్చు వారు చేసే క్రియలను బట్టించి, కానీ వారిని అంతగా ఇంకా హింసించి పాపము అనేది అంతగా అయ్యేట్టుగా మీరు ఉండొద్దు. అయితే ఈ కోపము చల్లార్చేటువంటి వ్యక్తులుగా జ్ఞానులు ఉంటారంట. కోపం వస్తుంది సహజంగా, అది పిల్లల పైన కావచ్చు, ఇంకొకరి పైన కావచ్చు, వారు చేసే పనులను పట్టించి ఇరిటేషన్ తెప్పించినప్పుడు, చెప్పిన మాట సరిగా చేయనప్పుడు, విననప్పుడు, దాన్ని పట్టించి ఒకవేళ నష్టం కలిగినప్పుడు కొన్నిసార్లు కోపం అనేది వస్తుంది. అయితే ఈ కోపమును జ్ఞానులు చల్లారుస్తారంట. ఎంత గొప్ప కృప! జ్ఞానులు చల్లారుస్తారు. అయితే వాళ్ళు దేని ద్వారా చల్లారుస్తారంటే మాట వల్లనే. మనము ఇదే సామెతల గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే, మృదువైన మాట క్రోధమును చల్లార్చు, నొప్పించు మాట కోపమును రేపును. నొప్పించే మాట మాట్లాడకుండా జ్ఞానులు బుద్ధి చెప్తారని. హల్లెలూయా. జ్ఞానులు కోపము చల్లారుస్తారు, కానీ బుద్ధిహీనులు కోపాన్ని కనపరచడమే కాదు, కోపము రేపుతారంట. కోపాన్ని రేపుతారు ఎవరు? బుద్ధి లేని వాళ్ళు. అయితే జ్ఞానులు కోపాన్ని చల్లారుస్తారు. మాట మృదువుగా మాట్లాడతారు, బుద్ధి వచ్చేటట్టు మాట్లాడతారు, మాటతోనే వాళ్ళు సరి చేస్తారు. అందుకే సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో కూడా స్త్రీ గురించి మాట్లాడుతూ, బుద్ధిమంతురాలైన స్త్రీ గురించి, అంటే అదే మంచిగా 33వ కీర్తనలో ఉన్న గుణవతి అయిన స్త్రీ గురించి మాట్లాడుతూ, జ్ఞానం కలిగి తన నోరు తెరచును. మాట జ్ఞానం కలిగి మాట్లాడే వాళ్ళుగా ఉండాలి. అది పురుషుల స్త్రీలకు మాత్రమే కాదండి, అందరికీ కూడా. జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టునంటే కట్టేది స్త్రీనే కట్టాలి, స్త్రీకే జ్ఞానం అవసరం, స్త్రీనే అనేది కాదు. జ్ఞానవంతుడుగా కూడా ఉండాలి, ఇంట్లో జ్ఞానవంతులుగా ఉండాలి. పురుషులు కూడా, జ్ఞానవంతుడు కూడా తన ఇంటిని కట్టుకోవాలా. జ్ఞానవంతుడు కూడా ఇంటిని పరిశీలించుకోవాలా, కాపాడాలా, పరిపాలించాలా. జ్ఞానంతోనే కదా. హల్లెలూయా. కాబట్టి జ్ఞానవంతురాలు నోరు తెరిచేటప్పుడు జ్ఞానం కలిగి నోరు తెరచాలంట. మాట్లాడేటప్పుడు జ్ఞానం కలిగి మాట్లాడాలంట. ఈ మాట అవసరమా కాదా అన్నట్టుగా మాట్లాడాలంట. కోప పరిస్థితులలో నువ్వు మాట్లాడే మాట కోపాన్ని రేపేదిగా ఉందా, చల్లార్చేదిగా ఉందా? ఎక్కడో మాట్లాడడం వద్దు, కానీ మీ కుటుంబాల్లోనే పొద్దస్తమానం మాట్లాడుతూ ఉంటారు. ఉదయం లేచినాల నుంచి ఆ మాట ఆ మాట మాట్లాడుతూ కొట్లాటలకు దారి తీసేటట్టుగా మాట్లాడుకుంటుంటారు. ఎప్పుడు కూర్చున్నా కొట్లాడేటట్టే ఉంటే పరిస్థితులు ఉన్న కుటుంబాలు ఎన్నో ఉంటాయి. ఏది తీసుకురాని మధ్యలోకి వచ్చేసరికి అది కొట్లాట అయిపోయేస్తుంది. అట్లాంటి పరిస్థితుల్లో, అటువంటి కుటుంబాల్లో ఒక్కటి నేర్చుకోండి. ఎవరి మాట అక్కడ కోపమును కొట్లాటలను తీసుకొస్తుందో ఆ మాట జ్ఞానం కలిగి మాట్లాడకుండా ఉండడము దేవుని యొక్క వాక్య ప్రకారం నిలబడ్డాం. హల్లెలూయా.
ముందే తెలుస్తుంది ఈ మాట వల్ల పలానా వ్యక్తికి కోపం కలగొచ్చు, పలానా వాళ్ళకి బాధ కలగొచ్చు అన్నప్పుడు ఆ మాట మాట్లాడకుండా ఆ మాటను వాళ్ళలో బుద్ధి కలిగించే మాటను తీసుకొచ్చేటట్టుగా ఉండాలి నీ మాట. హల్లెలూయా. దేవుని బిడ్డలారా కొంచెం ఆలోచించండి. కుటుంబాల్లో కోపాలు, ద్వేషాలు, కపటాలు ఇవన్నీ ఉండొద్దు. కోపము చల్లార్చే వ్యక్తులుగా మీరు ఉండండి కానీ కోపాలను రేపే వ్యక్తులుగా ఉండొద్దు. కోపం కనపరిచి పాపమంతగా చేసుకోవద్దు. కోపం అనేది వచ్చినా పాపం అవ్వకుండా జాగ్రత్త పడండి. జ్ఞానం కలిగి ఉండండి. జ్ఞానంతో నోరు తెరవండి. జ్ఞానంతో మాట్లాడండి. మాట బుద్ధి తెచ్చే మాటగా మాట్లాడండి. హల్లెలూయా. కాబట్టి ఇంట్లో జ్ఞానులుగా ఉండండి ప్రియ దేవుని బిడ్డలారా. బుద్ధిహీనులుగా ఉండొద్దు. బుద్ధిహీనులుగా ఉండొద్దు అసలు. ఇంకో మాట మనం చూసుకున్నట్లయితే ఇదే అధ్యాయం 29:11 వచనంలో జ్ఞానం గలవాడు కోపం అణచుకొని దానిని చూపకుండును. కోపం వస్తుంది కానీ చూపకుండా అణిచేస్తాడంట ఆ కోపాన్ని జ్ఞానం కలిగిన వాడు. అంటే బుద్ధి మాటతో ఆ కోపమును ఆ కోపాన్ని కనపరుస్తే ఒక వ్యక్తిని మనము బాధపెట్టి ఒక వ్యక్తిని ఇది చేసే బదులు అణచుకొని వాళ్ళని సరిచేసేది కూడా కొన్ని సందర్భాలు ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డలారా కుటుంబాల్లో జ్ఞానం అవసరం అండి. అది భార్యకైనా, భర్తకైనా, పిల్లలకైనా అందరికీ జ్ఞానం అవసరం. జ్ఞానం కలిగిన వాళ్ళుగా ఉండండి. మాట్లాడే ప్రతి మాట జాగ్రత్తగా పరచుకోండి. జ్ఞానం కలిగే నోరు తెరవండి. ఇంకా కొంతమంది కుటుంబాల్లో వ్యాజ్యానికి ఆజ్యం పోసినట్లు అని అంటుంటారు కదా సామెత. ఇక ముందే కొట్లాట స్టార్ట్ అయితే వీళ్ళు మళ్ళీ ఇంకా ఆజ్యం పోస్తుంటారంట. అంటే ఇంకోటి అందిస్తూ ఉంటారు. ఆ రోజున అట్లనింది, ఈ రోజున ఇట్లనింది, ఇట్లా వాళ్ళకి ఇంకా సపోర్ట్ చేసి కొట్లాడేటట్టుగా నోటితో అనుకునే వాళ్ళు చేతులతో తన్నుకునేదాకా ఇంట్లో తన్నుకునేటోళ్ళు బజార్లోకి తన్నుకునేటట్టుగా వీళ్ళు వాళ్ళని ఇంకా రెచ్చగొడతా ఉంటారు కొంతమంది. అలా ఉండొద్దు ప్రియ దేవుని బిడ్డలారా. ఆ కొట్లాటలను తీసుకొని కోపాలను తీసేసుకొని సమాధానపరచబడే బిడ్డలుగా ఉండండి. కోపాలు వచ్చినా అణచుకునే శక్తిని దేవుని దగ్గర సంపాదించండి. దేవుని వాక్యంలో నేర్చుకోండి, అణచుకోండి. కొన్ని సందర్భాల్లో కోపాన్ని అణచుకోండి. మృదువైన మాటతో కోపాన్ని చల్లార్చండి. జ్ఞానం కలిగి నోరు తెరవండి. దేవుని పిల్లలుగా సాక్ష్యం సంపాదించండి ప్రియ దేవుని బిడ్డలారా. కోపపడుతూ నష్టాలు తెచ్చుకుంటూ సాతానికి అవకాశం ఇచ్చి దీవెన పోగొట్టుకొని సాక్ష్యం పోగొట్టుకొని ఇలాంటి బ్రతుకుతూ ఉంటే దేవుడు సంతోషపడడు. దేవుని పిల్లలుగా మీరు నేర్చుకొని దేవునికి ఇష్టంగా జ్ఞానమును కలిగి కుటుంబాల్లో చక్కగా దీవెనకరంగా వర్ధిల్లాలనే కదా దేవుడు కోరుకుండేది. కాబట్టి దేవుని పిల్లలుగా దేవునికి ఇష్టంగా జ్ఞానాన్ని సంపాదించుకొని దేవునికి మంచి పేరు తేండి. దేవుణ్ణి అడిగితే దేవుడు ప్రతి దాంట్లో సహాయం చేస్తాడు. నీకు నొప్పి తగిలి బాధ కలిగి కోపం వస్తున్నప్పుడు కూడా ప్రభువా కోపాన్ని నేను కంట్రోల్ చేసుకోవాలి అడిగి చూడు, దేవుడు సహాయం చేస్తాడు. అయ్యా కోపం నేను అణుచుకోలేకపోతున్నాను. నోరు తెరిస్తే కళ్ళు మూసుకుపోతాయంట. అంటే నోరు ఇంకా మాట్లాడడానికి కోపంతో మాట్లాడుతున్నప్పుడు కళ్ళు మూసుకుపోతాయంటే ఎవరితో మాట్లాడుతున్నా, ఏమంటున్నా, ఎందుకు అంటున్నా ఇవన్నీ ఏం పట్టించుకోరు. ఇంకా అంటానే ఉంటారు కానీ అది వివేచించుకునే మనసుతో ఉండరు. ఇంకా కళ్ళు మూసుకుపోయిందాయి. అలా ఉండకుండా ప్రభువా సహాయం ప్రతి పరిస్థితిలో నువ్వు దేవుని వేడుకో. ప్రతి పరిస్థితిలో నీకు జ్ఞానాన్ని ఇచ్చి నడిపిస్తాడు. జ్ఞానవంతుడు ఆయన, సర్వజ్ఞాని ఆయన. కాబట్టి నీకు ఆ జ్ఞానాన్ని గ్రహించి కోపమును చల్లార్చేవారుగా మీరు మారుదురుగాక. కుటుంబాల్లో సమాధానపరిచేవారుగా మీరు ఉందురుగాక. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. అట్టి కృప మీకు అందరికీ కలుగునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తున్నాం. యేసయ్యకు వందనాలు.
సజీవుడవు నాయన, సర్వశక్తుడవు నాయన, పరిశుద్ధుడవు నాయన, పరలోకపు తండ్రివి నాయన. విన్నవారందరూ జ్ఞానం కలిగి కోపపడకుండా, కోపం వచ్చినా అణచుకొని నీ యొక్క శక్తిని పొందుకొని సాక్షులుగా లోకంలో జీవించుదురుగాక. అయ్యా, నీ బిడలుగా రాకడకై సిద్ధపడుదురుగాక. అట్టి కృప వీరికి అందరికీ కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసు రక్తమే జయం, సిల్వ రక్తమే జయం. ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గుడ్ మార్నింగ్, ప్రైజ్ లార్డ్. దేవుడు మళ్ళీ దీవించి ఆశ్రయించునుగాక. ఆమెన్.